Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. చాలా మంది స్టూడెంట్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఆస్ట్రేలియా వెళ్ళాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళకున్న కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఈ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయలేకపోవటం వల్ల కానీ లేకపోతే అరేంజ్ చేసుకోలేకపోవటం వల్ల కానీ చాలామంది వేరే వేరే ఆప్షన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సో దానిలో ఆస్ట్రేలియా పక్కన పెడితే ఎక్కువసార్లు అడిగిన ఆప్షన్ ఏదైనా ఉంది అంటే యూకే అండ్ ఆల్సో ఐర్లాండ్. యూకే గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. అసలు యూకే వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ మాస్టర్స్ అక్కడ ఫీజు ఎంత, లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది, ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా లేదా అనేది. బట్ ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా ఐర్లాండ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐర్లాండ్లో కూడా సేమ్ యూకే లాగా 1 ఇయర్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. కొన్ని కోర్సెస్ 18 months అండ్ 2 years కూడా ఉంటాయి. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ మీరు 18 months చదివారా, 2 years చదివారా, 1 year చదివారా అనేది అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే ఇక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ క్రెడిట్స్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అది సేమ్ ఉంటుంది కాబట్టి మీరు 1 yearలో మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. సో ఈ 1 year మాస్టర్స్కి మీకు ఐర్లాండ్లో ఫీజు ఎంత ఉండొచ్చు అంటే ఇట్ కుడ్ బీ సమ్వేర్ బిట్వీన్ 14 lakhs to 30 lakhs. సో చాలా తక్కువ యూనివర్సిటీస్ మాత్రమే అరౌండ్ 30 lakhs ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మీకు అరౌండ్ 18 to 20 lakhs మధ్యలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీకు ఆస్ట్రేలియాకి అయితే అప్లికేషన్ ఫీజులు అలాంటివి ఏముండవు, యూకేకి కూడా ఏముండదు. కానీ యూఎస్ లాగానే ఐర్లాండ్కి కూడా మీరు అప్లికేషన్ కాలేజ్కి పెట్టాలి అంటే కొంత అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్, కొన్ని యూనివర్సిటీస్ ఫ్రీ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్ 60 euros ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూనివర్సిటీ దట్ యు ఆర్ అప్లయింగ్ టు. అసలు ఐర్లాండ్లో ఎలాంటి స్టూడెంట్స్ అంటే ఏ కోర్సెస్ చదవటానికి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అంటే ఏఐ ఆర్ కంప్యూటర్స్ చదివే స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ ట్రేడ్స్ అవ్వచ్చు, లేదా ఫార్మా అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, ఆర్ ఫిన్టెక్ ఆల్సో. సో ఈ కోర్సెస్ ఎవరైనా మాస్టర్స్ చదివి నేను సెటిల్ అవ్వాలి అనుకుంటే ఐర్లాండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. బికాజ్ మీరు ఐర్లాండ్లో క్రిటికల్ స్కిల్ లిస్ట్ కనుక చూస్తే అంటే వాళ్ళకి షార్టేజ్ ఆఫ్ స్కిల్స్, ఎలాంటి వర్కర్స్ కావాలి అనే లిస్ట్ కనుక మీరు చూస్తే దానిలో ఈ కోర్సెస్ మీకు కనపడతాయి. టెక్నాలజీ, ఐటీ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ ట్రేడ్స్, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేదా ఫైనాన్సెస్ సెక్టర్ కానీ, ఆర్ హెల్త్ కేర్ సెక్టర్ కానీ. సో ఇవి ఖచ్చితంగా మీకు కనపడతాయి. సో ఇట్లాంటి కోర్సెస్ కనుక మీరు చదివితే మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఐర్లాండ్లో మీరు మాస్టర్స్ చదివిన తర్వాత మీకు జాబ్స్ ఉంటాయి అంటే డెఫినెట్లీ జాబ్స్ బాగానే ఉంటాయి. వెన్ కంపేర్ టు అ లాట్ ఆఫ్ అదర్ యూరోపియన్ కంట్రీస్ మీకు ఐర్లాండ్లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ అవైలబుల్. అంటే యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఎయిర్బిఎన్బి కానీ, యాక్సెంచర్ కానీ, అమెజాన్ కానీ, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా మీకు ఐర్లాండ్లో ఉన్నాయి. సో ఎందుకని చాలా కంపెనీస్ ఐర్లాండ్లో ఉంటాయంటే మీకు ఐర్లాండ్లో కార్పొరేట్ ట్యాక్స్ వచ్చి 12.5%. మీరు వేరే కంట్రీస్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. యుఎస్లో అయితే సమ్వేర్ అరౌండ్ 21%, యూకేలో అయితే 26%, మన ఇండియాలో అయితే 25%, ఆస్ట్రేలియాలో అయితే 30%. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఐర్లాండ్లో తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ చాలా కంపెనీస్ అక్కడికి వచ్చి వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఆ పాలసీ మూలంగానే మీకు ఐర్లాండ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐర్లాండ్ అనేది ఒక చిన్న కంట్రీ. ఎంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని వాళ్ళు అలౌ చేయగలరు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఎలాంటి స్టూడెంట్ అయినా వాళ్ళు తీసుకోవడం అనేది జరగదు వేరే కంట్రీస్ లాగా. సో దే ఆర్ వెరీ వెరీ చూజీ. సో దే వాంట్ స్టూడెంట్స్ విత్ గుడ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అంటే మినిమం 65% అండ్ అబవ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ బాగుండాలి. అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి. సో ఇలాంటి స్టూడెంట్స్ని మాత్రమే ఐర్లాండ్లో తీసుకోవడం జరుగుతుంది. మీకు ఐర్లాండ్లో మేజర్గా 2 intakes ఉంటాయి. ఒకటి సెప్టెంబర్ ఇంటేక్ అండ్ రెండోది జాన్ ఇంటేక్. సో సెప్టెంబర్ ఇంటేక్కి చాలా కాలేజెస్ అవైలబుల్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా ఐర్లాండ్ వెళ్ళాలి అనుకుంటే చాలా వరకు ఈ సెప్టెంబర్ ఇంటేక్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎవరైనా మిస్ అయి ఉంటే దెన్ జాన్ ఇంటేక్ కూడా వాళ్ళు ట్రై చేస్తారు. మీకు ఈ ఐర్లాండ్లో మీరు మాస్టర్స్ చదివేటప్పుడు మీకు పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఉంటాయి, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. వీక్లీ 20 hours మాత్రమే చేయాలి. గుర్తుపెట్టుకోండి, అంతకంటే ఎక్కువ చేస్తే కనుక మీకు ఫ్యూచర్లో పిఎస్డబ్ల్యూ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా రూల్స్ ఫాలో అయ్యి 20 hours మాత్రమే పనిచేయాలి.
ఐర్లాండ్లో మీరు పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు అరౌండ్ 10 to 12 euros మీరు ఎర్న్ చేయొచ్చు. మీకు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. సో 1 year ఫస్ట్ ఇనీషియల్గా పిఎస్డబ్ల్యూ ఇస్తారు, తర్వాత ఇంకొక 1 yearకి ఎక్స్టెండ్ చేస్తారు. సో 2 years ఆఫ్ పిఎస్డబ్ల్యూ వస్తుంది. ఈ 2 years తర్వాత కూడా మీరు ఇంకొక 3 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీ ఎంప్లాయర్ కనుక మీకు ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తే అనదర్ 3 years ఆల్సో యూ విల్ బీ ఏబుల్ టు గెట్. సో యాజ్ అ స్టూడెంట్ మీరు ఐర్లాండ్లో ఉన్నప్పుడు మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 500 to 800 per month అవుతుంది. సో ఇది డిపెండ్స్ ఆన్ వేర్ యూ స్టే. డబ్లిన్ లాంటి లొకేషన్లో ఉంటే ఖచ్చితంగా ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్ సిటీ. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వే మోర్ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్ ఇన్ ఐర్లాండ్. బట్ చాలామంది డబ్లిన్నే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే డబ్లిన్ హ్యాస్ మోర్ యూనివర్సిటీస్, మోర్ కాలేజెస్, మోర్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ పార్ట్ టైమ్స్ కూడా దొరుకుతాయి. కాబట్టి ఖర్చు ఎక్కువైనా కూడా డబ్లిన్ వెళ్ళడానికే చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీకు ఐర్లాండ్లో మీ మాస్టర్స్ అయిపోయి మీరు పిఎస్డబ్ల్యూలో ఉన్నప్పుడు మీకు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక కంప్లీట్ చేయగలిగితే, అది కూడా క్రిటికల్ స్కిల్ లిస్ట్లో ఉంటే, మీరు జాబ్ చేసేది ఏదైతే ఉంటుందో అది క్రిటికల్ స్కిల్ లిస్ట్లో ఉంటే 2 yearsకే మీకు పిఆర్ అప్లై చేసుకునే ఫీజిబిలిటీ ఉంటుంది. అదే క్రిటికల్ స్కిల్ లిస్ట్లో కనుక లేకపోతే మీరు మినిమం 5 years వర్క్ చేయాలి ఐర్లాండ్లో. ఈ క్రిటికల్ స్కిల్ లిస్ట్లో ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకి మినిమం 38,000 ఉంటే దే ఆర్ ఆటోమేటిక్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పిఆర్. ఇన్ కేస్ ఈ క్రిటికల్ స్కిల్ లిస్ట్లో లేని జాబ్ ఏదైనా మీరు చేస్తూ ఉంటే మీ శాలరీ వచ్చి 68,000 ఉంటే అప్పుడు కూడా మీరు 2 yearsకి పిఆర్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ టిల్ యూ కంప్లీట్ 5 years ఆఫ్ లీగల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐర్లాండ్. మీకు ఐర్లాండ్లో అసలు అడ్మిషన్స్ అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా అన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉండాలి. సిఎంఎం, పీసీ, ఇండివిజువల్ మార్క్ లిస్ట్, ఎంఓఐ అన్నీ ఉండాలి. దీనికి తోడుగా మీ దగ్గర ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఉండాలి. వేవర్స్ లాంటివి ఏమి ఉండవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ మీరు ఐఎల్స్ రాయొచ్చు, టోఫెల్ రాయొచ్చు, పీటీఈ రాయొచ్చు, ఆర్ డ్యూలింగో కూడా రాయొచ్చు. ఐఎల్స్ అయితే కనుక 6.5, నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. డ్యూలింగో అయితే 120 ఉండాలి విత్ నాట్ లెస్ దాన్ 105 ఇన్ ఎనీ ఆఫ్ ది ఇండివిజువల్ స్కిల్స్. మీరు అదే టోఫెల్ అయితే కనుక మినిమం 79 and above ఉండాలి. అండ్ ఈచ్ సెక్షన్లో దే ఆస్క్ ఫర్ సమ్వేర్ అరౌండ్ 17 or 18+. అదే పీటీఈ అయితే మినిమం 56 ఉండాలి అండ్ ఇండివిజువల్ సెక్షన్లో కూడా మినిమం 58 and above ఉంటే మంచిది. బట్ మీకు ఐఎల్స్ కనుక ఉంటే ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ అక్రాస్ ఆల్ ద యూనివర్సిటీస్. సో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, యువర్ పాస్పోర్ట్ అండ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్, యూ షుడ్ డెఫినెట్లీ రైట్ అ వెరీ స్ట్రాంగ్ ఎస్ఓపి. చాలా స్ట్రాంగ్ ఎస్ఓపి ఉండాలి. అలా ఉంటే మీకు అడ్మిషన్ తెచ్చుకోవడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. మీరు వన్స్ ఐర్లాండ్లో యూనివర్సిటీస్కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఈ కండిషనల్ ఆఫర్ లెటర్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫీజు ఏదైనా పే చేయాల్సి వస్తే ఎంత ఫీజు పే చేయాలి, ఆర్ ఏదైనా డాక్యుమెంటేషన్ వాళ్ళకి అవసరమా అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఆ రిక్వైర్మెంట్స్ని మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే అన్కండిషనల్ ఆఫర్ అనేది రిలీజ్ అవుతుంది. అన్కండిషనల్ ఆఫర్ వచ్చాక మాత్రమే మీరు వీసాకి అనేది ఫైల్ చేసుకోవాలి. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఐర్లాండ్లో అడ్మిషన్స్ అనేది అంత ఈజీగా ఉండవు లైక్ యూకే లాగా. దే లుక్ ఫర్ స్ట్రాంగ్ ఎస్ఓపి. మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, మీ ఓవరాల్ ఎడ్యుకేషనల్ స్కోర్స్ కానీ తరోగా చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకు అడ్మిట్ అనేది ఇస్తారు. సో మీకు ఐర్లాండ్ వీసా అప్లై చేయాలి అంటే ఈ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ, ఈ కాలేజ్ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ కానీ, వీటన్నిటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. ఇది సేమ్ ఆస్ట్రేలియా ఆర్ న్యూజిలాండ్ లానే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి ఫైనాన్షియలీ. సో మీ పేరెంట్స్తో పాటుగా ఇంకొక స్పాన్సర్ ఎవరినైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇమీడియట్ రిలేటివ్. మినిమం ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చి 10 lakhs and above ఉండాలి. ఈ ఇన్కమ్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అంటే బిజినెస్ అయితే కనుక ఆ బిజినెస్ ఐటీఆర్స్, కరెంట్ అకౌంట్, బిజినెస్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. అదే సాలరీడ్ ఎంప్లాయీ అయితే కనుక Form 16 and ITR సరిపోతాయి. అగ్రికల్చరల్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా లోకల్ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వీటన్నిటికీ తోడుగా ఖచ్చితంగా సేవింగ్స్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది అడుగుతారు. అట్లీస్ట్ 1 year ఆఫ్ ఫీజ్ ప్లస్ 1 year ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి మీరు ఫండ్స్ అనేది చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫండ్స్ చూపించే దగ్గర కూడా ఎట్లా పడితే అట్లా వాళ్ళు తీసుకోరు. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అడుగుతారు. మినిమం ఓల్డ్ ఫండ్స్ అనేది చూస్తారు. 6 months కంటే ముందు ఓపెన్ చేసిన ఎఫ్డిఆర్ అయితే నో ప్రాబ్లం. అది కూడా మీరు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో అదే ఊరులో ఉన్న బ్యాంక్లోనే మీరు ఎఫ్డిఆర్ ఉండాలి. మీరు హైదరాబాద్లో ఉండి ఎక్కడో తమిళనాడులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అంటే
అట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ ఎఫ్డిఆర్ కాదు, మీరు ఎడ్యుకేషన్ లోన్ మీద డిపెండ్ అవ్వాలి అనుకుంటే ఫీజ్ పేమెంట్కి, దెన్ డెఫినెట్లీ మీ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ లెటర్ కావాలి. ఈ ఎడ్యుకేషన్ లోన్ యూజువల్గా ఇంతకుముందు అన్సెక్యూర్డ్ కూడా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఐర్లాండ్కి అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది ఇవ్వట్లేదు, చాలా వరకు తగ్గిపోయింది. సో ఖచ్చితంగా మీరు ఏ ప్రాపర్టీ అయితే పెట్టి మీరు లోన్ తీసుకుంటారు, ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ ఫీజ్ మొత్తం కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లయితే ఆ ఎడ్యుకేషనల్ లోన్ నుంచి డిస్బర్స్ అయిన అమౌంట్ నుంచి మాత్రమే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఒక అకౌంట్లోకి మీరు డిస్బర్స్ చేసుకొని ఇంకొక అకౌంట్ నుంచి మీరు ఫీజు పే చేస్తారంటే కుదరదు. ఎడ్యుకేషన్ లోన్ మొత్తం డిస్బర్స్ చేయించుకోవాలి మీ అకౌంట్లోకి, మీ అకౌంట్ నుంచే ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందే చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. మీ కన్సల్టెంట్ ఎవరైనా మీరు అప్రోచ్ అయితే మీరు ఖచ్చితంగా ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందే మీ చెక్ లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర తీసుకొని ప్రతి డాక్యుమెంట్ మీ దగ్గర ఉందా లేదా, ఓకే, లేకపోతే మీరు తెచ్చుకోగలరా లేదా ఇన్ టైం అనేది మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అలాంటి హెల్ప్ ఏదైనా కావాలి అని అనుకుంటే కామెంట్స్లో మీరు టైప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను, చెక్ లిస్ట్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ పరంగా కానీ. బట్ చెక్ చేసుకోకుండా మాత్రం మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయొద్దు, అనవసరంగా ఇబ్బంది పడతారు. సో వన్స్ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసి అప్లికేషన్ ఫీజులు అన్నీ పే చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, నాకు తెలియదు, నేను తెచ్చుకోలేకపోయాను అంటే అనవసరంగా డబ్బులు, టైం అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఓవరాల్గా ఈ ఐర్లాండ్లో వెళ్ళి చదువుకుంటే అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు సెటిల్మెంట్ ఆప్షన్ ఉంది, పిఆర్ ఆప్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు కనుక ఐటీ ఆర్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ లేదా హెల్త్ కేర్, ఫార్మసీ లాంటి కోర్సెస్ చదివితే జాబ్స్ కూడా త్వరగానే తెచ్చుకునే అవకాశం ఉంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీస్ ఆల్సో. అండ్ వీసా ఇంటర్వ్యూ లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఐర్లాండ్ స్పీక్ ఇంగ్లీష్ కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కూడా రావు, పార్ట్ టైం విషయంలో కానీ లేకపోతే జాబ్స్ తెచ్చుకునే విషయంలో కానీ. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే డబ్లిన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ సిటీస్. సో మీకు అంత ఖర్చు తక్కువ ఏం అవ్వదు, అక్కడ కూడా ఖర్చు బాగానే అవుతుంది, బట్ యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ బికాస్ డబ్లిన్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ ఫైండ్ అ లాట్ మోర్ ఆపర్చునిటీస్ వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్ ఇన్ ఐర్లాండ్. అండ్ రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే వెదర్. అక్కడ వెదర్ కూడా అంత సపోర్టివ్గా ఉండదు, యూజువలీ ఇట్ ఈస్ వెరీ కోల్డ్. అండ్ వన్ మోర్ డిసడ్వాంటేజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. ఇది లేకుండా మాత్రం అసలు వీసా వచ్చే పరిస్థితి ఉండదు. సో మీకు ఐర్లాండ్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే ఆపర్చునిటీస్ గురించి కానీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో టైప్ చేయండి, నేను మీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐర్లాండ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, కొంతైనా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అనేది సెట్ చేసుకోకుండా కన్సల్టెంట్స్ దగ్గర కానీ లేకపోతే ఓన్గా కానీ అప్లికేషన్స్ కాలేజెస్కి పెడుతూ ఉన్నారు. సో అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి షేర్ చేస్తే ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.